పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణములోని ఒకరోజు స్కాందుడు ఇలాగా అడుగుతున్నాడు. తండ్రి, ఉసిరిక చెట్టుకి అంతటి మహత్యము ఎలా వచ్చింది? పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు. రాసనగరంలోని చుట్టూ ఉసిరిక చెట్లు మధ్యలోని ఆ శ్రీమన్నారాయణుడు దేవతలందరితోటి సభలో కూర్చొని ఉంటుండగా అతని తొడ నుంచి ఒక అందాల అపరంజి స్త్రీ ఉద్భవించింది. ఆమె ఆ రాసనగర్లోని దుమికింది. దుమకగానే ఆ తాకిడికి ఉసిరికాయలు ఆ విష్ణువు మీద పడ్డాయి. ఆ విష్ణువుకి అర్చన జరిగింది. రాసనగర్లో దుమికడం వలన ఆమెకు రాధా అని నామకరణము చేశారు. దుమకడంతో ఆమె పారాని పాదాలు గజ్జెలు గల్లు మనడంతో ఆ పాద దర్శనము అందరూ చేసుకున్నారు. ఆ రోజు కార్తీక మాసము నవమి కావడం వలన ఉసిరిక చెట్టు మొదల్లోని ఆమె దూకడం వలన ఆ రోజు ధాత్రీమాతకు అంతటి మహాన్విత మహిమ కలిగింది. అందుకు కార్తీకంలోని ఎవరైతే నవమి రోజు ఉసిరిక మాలలతోటి కృష్ణుణ్ణి అర్చిస్తారో ఆ రోజు సాయంత్రము వేళ ఆమె పుట్టింది గనక రాధాదేవి పారాని పాదాలను గజ్జెల పాదాలను ఎవరు దర్శనం చేసుకుంటారో వారు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారు. ఉసిరిక కొమ్మలతోటి రాధాకృష్ణుల్ని ఆ రోజు ఆరాధించాలి. ఇక ఆ ఉసిరిక చెట్టు మహిమ గురించి నీకు చెబుతాను అంటూ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు. ఉసిరిక చెట్టు చాలా పవిత్రమైనదని సర్వలోకాలు చెప్పుతున్నాయి. దానిని నాటుట వలన మానవులు జన్మబంధ విముక్తులు అవుతారు, పావనమూర్తులు అవుతారు. వాసుదేవుడికి అతి ప్రీతికరమైనది ఈ ఉసిరిక చెట్టు. ఈ ఉసిరికను తినుట వలన కల్మషములు తొలగుతాయి. దీనిని తిన్నచో ఆయుష్ వృద్ధి చెందుతుంది. దీని రసము తాగుట వలన ధర్మము వృద్ధి చెందును. దీని రసములోని స్నానము చేసినచో దురదృష్టము నాశనమగును, ఐశ్వర్యవంతులు అవుతారు. ఎవరి ఇంటిలోని ఉసిరిక చెట్టు ఉంటుందో ఆ ఇంటిలోని ప్రేతములు, దెయ్యములు, రాక్షసులు ప్రవేశించజాలవు. హరివాసము నాడు ఉసిరిక రసములోని స్నానము చేసినచో అతడు పాప విముక్తుడగును. ఈ విధముగా గంగా, గయా, కాశీ, పుష్కరాల్లోని ఏ ఒక్క తీర్థమునకు కూడా అంతటి సామర్థ్యము లేదు. 2 పక్షములలోనూ వచ్చు ఏకాదశి నాడు ఉసిరిక స్నానము చేసినచో అతని పాపములు నశించి విష్ణులోకమును పొందును. విష్ణు ప్రీత్యర్థము ఉసిరికను ఆహారములోని వండుకొని తీసుకోవడం వలన, స్నానములోని తీసుకోవడం వలన, హరివాసములయందు తప్పక ఉపయోగించడం వలన, ఏకాదశి ఉపవాసము తరువాత రోజు ఉసిరికాయని ముట్టిన, పారణ చేసిన, ఆ తరువాత పదార్థాలను భుజించిన, అలా చేయడం వాడు 7 జన్మలలో చేసిన పాపాలను ఒక్క ఉపవాసంతో నశించిపోవను. ఇందులోని సందేహమే లేదు. అతడు అక్షయంగా స్వర్గమునే పొంది తరువాత విష్ణు సాయుధ్యమును పొందును. అందువలన ప్రయత్నపూర్వకంగా దాత్రి వ్రతమును చేయవలెను. ఉసిరిక రసమును తలకు పట్టించుకోవటం వలన పునర్జన్మ అనేది ఉండదు. ఉసిరికాయను ముట్టుట, స్మరించుట వలన వరదుడైన విష్ణువు సంతుష్టుడై ప్రియుడగును. ఉసిరిక ఫలము ఉన్న చోట విష్ణువు, బ్రహ్మ, మహాలక్ష్మి ఉండును. అందువలన ప్రతి ఒక్కరూ వారి ఇంటిలోని ఉసిరిక చెట్టును నాటి పెంచుకోవలెను. ఉసిరిక చెట్టు ఉన్న చోట దురదృష్టము ఉండదు. దేవతలు అందరూ ప్రీతులై ఆ ఇంట కొలువై ఉంటారు. ఒక్క క్షణము కూడా ఆ ఇల్లు వదలరు. ఉసిరిక ఫలములతోటి కూడిన నైవేద్యముతోటి విష్ణువు ప్రసన్నుడవునట్లుగా 100 కొలది యాగములు చేసినను ప్రసన్నుడు కాడు. ఉసిరిక రసముతోటి స్నానం చేసి మాధవుణ్ణి పూజించిన వారు మనస్సులోని ఉన్న కోరికలన్నీ తీరుతాయి, ఐశ్వర్యమును పొందుతారు. మునులు యజ్ఞాలు పొందు ఫలమును దాత్రి సేవించడం వలన పొందుతారు.
తీర్థయాత్ర చేయుట వలన, వ్రతమును ఆచరించుట వలన ఎటువంటి ఫలము పొందునో అదే ఫలము ఉసిరిక వృక్షమును సేవించుట వలన లభించును. ఉసిరిక ఫలమును సేవించుట వలన దేవీ దేవతలు శివగణాలు ప్రీతిని పొందును. మరియు దుష్టగ్రహాలు, దైత్య రాక్షస వాళ్ళు సౌమ్యులగుదురు. సప్తమ యజ్ఞములను సమస్త దేవ పూజలయందు ఉసిరిక ఫలము శ్రేష్టమైనది. కానీ ఒక్క సూర్యుని పూజకి మాత్రకము ఇది నిషిద్ధము. అందుకే ఆదివారం నాడు, సప్తమి నాడు ఉసిరికను సేవించరాదు. సేవించినను ఉసిరికతోటి స్నానము చేసినను ఆయుష్, ఐశ్వర్యము, భార్య నశించిపోవును. సంక్రాంతి, శుక్రవారము, షష్ఠి, పాడ్యమి, నవమి, అమావాస్య నాడు ఉసిరిక ఫలమును సేవించరాదు. మరణించిన వారి ముక్కు, చెవి, పెదవులు, తలపైన ఉసిరిక ఫలమును పెట్టినచో అతడు వైకుంఠమునకు వెళ్ళును. ఉసిరిక రసమును వంటికి పూసుకొని స్నానము చేయువాడు అశ్వమేధ యాగమును చేసిన ఫలితమును పొందుతాడు. దీనికి చూసిన వెంటనే పాపములన్నీ, దుష్టగ్రహములు పారిపోయినట్లుగా పూర్వము జరిగినది చెబుతాను విను. పులష్కుడు చండాలుడు వేట కోసము అడవికి వెళ్ళి అనేక జంతువులను చంపెను. ఆకలి దప్పికలతోటి పీడింపబడిన వాడై ఎదురుగా ఉన్న బాగా విరసి కాసిన ఉసిరిక చెట్టును చేరి దాని మీదకి ఎక్కి కావలసినన్ని ఉసిరిక ఫలములను తిన్నాడు. దురదృష్టవశాత్తున చెట్టు పైనుంచి క్రిందపడి గాయాలతోటి ఆ బాధ నొప్పి భరించలేక మరణించాడు. అనంతరము యముని భటులు, రాక్షసులు, పిశాచాలు నాది నాది అని చెప్పి ఆ శవము వద్దకు వచ్చిరి. కానీ శవము వారికి కనిపించలేదు. అంతట వారు ఆలోచించి మునులు వద్దకు వెళ్ళి ఇలా పలికారు: ధీరులారా, పాపి అయిన ఈ చండాలుణ్ణి మేము కానలేకపోతున్నాము. యముని కింకరులు కూడా వాడిని చూడలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటి? యుద్ధములోని వెన్నుచూపు మరణించువారు, శక్తికి మించిన పనుల వలన క్రిందపడి మరణించిన వారు, ఆయుధము, అగ్ని మొదలైన వాటి వలన మరణించిన వారు, పులి మొదలైన క్రూర జంతువుల చేత చంపబడిన వారు, మొసలి మొదలైన నీటి జంతువుల చేత చంపబడిన వారు, చెట్టు మీద నుంచి పడి మరణించిన వారు, పశు పక్షాదుల వలన మరణించిన వారు, కారాగృహములోని మరణించిన వారు, విషము వలన మరణించిన వారు, ఆత్మహత్య చేసుకున్నవారు, బ్రాహ్మణ్ణి రాజుణ్ణి ద్వేషించుచు మరణించిన వారు, పాషాండులు, వామచారులు, క్రూరులు, అబద్ధపు సాక్ష్యము చెప్పినవారు, శుచిలేని అన్నమును తిన్నవారు, వీరినందరినీ ప్రేతములు తింటాయి. ఇందులోని సందేహము లేదు. ఈ శవము ఎందుకు ఎవరికి వీలు పడకుంటుంది? ఏ ప్రభావం వలన ఇతనిని మేము చూడలేకపోతున్నాము అని ఆ మునిని అడిగారు. ఓ ప్రేతములారా, ఇతడు ఉసిరిక చెట్టుని ఎక్కి ఆ ఉసిరికాయలను తిన్నాడు. అతను నేలపై పడినప్పుడు అతని పైన ఎన్నో కాయలు పడ్డాయి. అందువలన అతడు మీకు కనిపించడం లేదు. అంతేకాకుండా చెట్టు పైనుంచి పడిన ఇతడు దేహమందుండి ఆశ లేకుండా సుఖంగా ప్రాణములను విడిచెను. ఇతడు సూర్యుని గమనము వలన కాదు, ఉసిరిక ఫలమును సరి అయిన దినములో తినుట వలన ఈ ఫలితం కలిగింది. ప్రేతములు అడుగుతున్నాయి, మేము అజ్ఞానంతో అడుగుతుండడం లేదు. మాకు చెప్పండి, విష్ణులోకం నుండి విమానము ఇంకనూ రాలేదు. ఇది వచ్చు వరకు తెలుసుకోవలసినవి అంతా చెప్పవలయను. బ్రాహ్మణులు వేద మంత్రములు, శాస్త్రములను, స్మృతి పురాణములను చెప్పే లోపల మాకు చెప్పి మమ్మల్ని పంపించండి. వేద ధ్వనులను మేము వినలేము. ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండలేము. యజ్ఞము, హోమము, జపము జరుగు స్థలములలోని దేవుని పూజా స్థలములోని మేము ఉండలేము. అందువలన ఓ బ్రాహ్మణులారా, మా యందు దయతోటి వేగముగా చెప్పండి. ఏ పాపము చేయుట వలన మానవులు ప్రేతములుగా పుడతారు? ఆ పుట్టడానికి కారణమేటి మాకు తెలియపరచండి.
బ్రాహ్మణులు చెప్తున్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పుడు వారు, బంధనలో మరణించిన వాడు, చంపబడిన వారు, ఆకలి దప్పికలతోటి మరణించిన వారు, ఎదుటివారిని మోసం చేసి తాను బతికేవాడు, అలా మరణించినవాడు, బ్రాహ్మణులను గురువులను అకారణముగా అడ్డుకొని వారి కార్యాలకు ఆటంకం కలిగించేవారు శాశ్వతంగా ప్రేతముగా నరకంలో ఉంటారు. తనదైన ఇతరులదైన గోవును హింసించువాడు పాప పనులు భూమిపైన ప్రేతముగా పుట్టును. మాట తప్పినవాడు, వ్రతములను చేస్తామని మధ్యలో వదిలినవాడు, పద్మపత్రములలోని తిన్నవాడు, పుత్రికను అమ్మినవాడు, సాధ్వి అయిన భార్యను హింసించినవాడు ప్రేతమై జన్మిస్తాడు. వీరే కాకుండా ఇతరులు కూడా తమ పాపకర్మలకు ప్రేతములై పుడతారు. ఓ బ్రాహ్మణులారా, మాకు లోకములకు హితము కలిగించు వాటిని గురించి చెప్పండి. ఏమి చేసినచో మానవులకు ప్రేతము నుంచి విముక్తి కలుగుతుంది. తీర్థములో స్నానము చేయువాడు, అర్చామూర్తికి నమస్కరించువాడు, ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు హరిని పూజించువాడు, వేదములు స్తోత్రములు మంత్రములతోటి దేవుని పూజించువారు, పురాణములను ధర్మవాక్యములను వినువాడు, చదువునివాడు, చెప్పువాడు, వ్రతముల వలన శుద్ధులై వారు, రుద్రాక్షలను ధరించిన వారు, రుద్రాక్ష మాలలతోటి జపం చేసిన వారు, ఉసిరిక రసంతోటి స్నానం చేసినవాడు, దానిని నిత్యము తిన్నువాడు, దానితో విష్ణువును పూజించేవాడు ప్రేతములను పిశాచములను కారు. సత్పురుషులు దర్శనము చేత పుణ్యప్రదమైన పురాణవేత్తల చేత మాకు మీ దర్శనమయ్యింది. మాకు హితమును కలిగించేది చేసి మాకు ఈ ప్రేతము నుంచి విముక్తిని కలిగించండి. మేము మిమ్ములను శరణు పొందుతున్నాము, మాకు హితవు కలిగించండి అని వేడుకున్నారు. దయవంతులైన ఆ బ్రాహ్మణులు ప్రేతముల నుంచి విముక్తి పొందుటకు మీకు వెంటనే ఉసిరిక ఫలములను తినండి అని పలికెను. ప్రేతములు ఇలా అంటున్నాయి, బ్రాహ్మణులారా, మేము ఉసిరిక చెట్టును చూడలేకపోచున్నాము, ఆ ఫలమును మేము ఎలా తినగలము అన్నారు. బ్రాహ్మణులు ఇలాగంటున్నారు, మేము చెప్పిన వలన మీకు ఇబ్బంది ఉండదు, మీరు తినగలుగుతారు, స్వర్గమును పొందుతారు అన్నారు. ఈ విధంగా బ్రాహ్మణుల నుంచి వరమును పొంది ప్రేతములు ఉసిరిక చెట్టుకి ఎక్కి ఉసిరిక ఫలములను తిన్నారు. తరువాత అందమైన రథము ఒక్కటి వచ్చింది. అందులోని ఆ చండాలుడు ఈ ప్రేతములు కూర్చొని యజ్ఞము చేయు వారి వలె పుత్రవంతులు పొందు దుర్లభమైన స్వర్గమును పొంది సుఖ సంతోషాలతోటి స్వర్గంలోని సుఖించారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలోని ఈ దాత్రి ఉసిరిక ఫలముల ఈ వృక్ష వృత్తాంతాన్ని వింటారో, ఆ రాధాకృష్ణుల్ని ఉసిరికాయలతోటి పూజిస్తారో, ఆ రాధమ్మ పాదదర్శనము చేసుకుంటారో వారికి సర్వ పాపాలు పోయి అశ్వమేధ యాగం చేసిన ఫలితము లభిస్తుంది.